నీ కరుణ ఉంటే కాస్త నేను ఆలోచిస్తానయ్యా ఈ విషయాలన్నీ అన్నాడు. అందుకే ఏమంటున్నాడంటే తర్వాత పద్యంలో ఆయన, పరమేశ్వర నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకుందావా అన్నాడు. నీ నాసందొడబాటు మాట వినుమి. ఒడబాటు అంటే ఒప్పందం అండి, ఎడబాటు అంటే వియోగం అండి. తెలుగు మాటలు ఎంత గొప్పగా ఆలోచించండి. ఎడబాటు అంటే వియోగం, ఒడబాటు అంటే ఒప్పందం. నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకుందాం అయ్యా అన్నాడు. దేవుడితో అగ్రిమెంట్ చేసుకుంటాట. మరి ఏదన్నా అంటే అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, ముందు బయానా ఇచ్చాము అగ్రిమెంట్ రాసుకున్నాం అంటారు. అందుకని దూర్జడి చమత్కారంగా ఏమంటున్నాడు, నువ్వు నేను ఒక ఒప్పందం రాసుకుందాం. ఏమో మళ్ళీ నువ్వు మాట తప్పుతావేమో మాకేం తెలుసు, ఒక ఒప్పందం రా, ఎందుకైనా మంచి, నేను కూడా సంతకం పెడతా. ఏమిటయ్యా ఒప్పందం అంటే, నీ నాసందొడబాటు మాట వినుమి, నీ చేత జీతంబునే కానిన్బట్టక సంతతంబు మదివేర్కన్ గొల్తును అంతఃసపత్నానీ కంబున గొప్పగింపకము నన్ను ఆపాటి ఏ జాలు తేజీనొల్లన్ కరినొల్లను వల్లను సిరుల్ శ్రీకాళహస్తీశ్వరా. నీ నాసందొడబాటు మాట వినుమి. పరమేశ్వర నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకో. నీ నా సందు అంటే మధ్యలో మేమిద్దరం మాట్లాడుకుంటే ఆ దోసందులో ఎవడో వచ్చారంట. దోసంది అంటే మధ్యలో వచ్చాడు. నీకు నాకు మధ్యలో ఒక ఒప్పందం చేసుకుందామయ్యా. ఏమిటంటే శివుడు సిద్ధపడ్డాడు ఒబ్బడ్డానికి. దేవుడికి ఏమిటి ఇబ్బంది, ఆయనకి ఏమీ లేదు, ఆయనకి ఏం అక్కర్లేదు. ఏమిటా అబ్బాయి ఒప్పందం అంటే, నీ చేత నే కానిన్బట్టక, నీకు నేను సేవకుడుగా ఉంటాను, శివసేవకుడుగా. నువ్వు కానీ జీతం ఇయ్యొద్దు నాకు. కానీలు ఇప్పుడు లేనే లేవు. కానీ అర్ధన బేడ పావలాలు కూడా పోయి దమ్మిడి అనేవారు పూర్వం. డబ్బు అనేవారు. డబ్బు అంటే సంపద, మనీ అని అర్థం చెప్పకూడదండి. డబ్బు అంటే ఒక కాయిన్. 2 డబ్బులు ఒక కాని, 2 డబ్బులు ఒక కాని, 2 కాణీలు ఒక అర్ధన, 2 అర్ధనాలు ఒక అణ, 2 అణాలు ఒక బేడ, 2 బేడలు ఒక పావల, 4 పావలాలు ఒక రూపాయి లెక్కది. అందుకే డబ్బు లేనివాడు డబ్బుకు కూడా కొరగాడు అన్నారు. డబ్బు అంటే ఒక కాయిన్ అది. అటువంటి 2 కలిపితే కానీ అవుతుంది. కానీలో సగం దాని డబ్బు అంటారు. కానీ అన్నాడు, నువ్వు నాకు కానీ కూడా ఇవ్వద్దు. ఇప్పటి భాషలో చెప్పాలంటే 2 పైసలు, పోనీ 200, పోనీ 2000, నాకు జీతం వద్దు, అసలు నీ సేవ చేస్తాను అంటే ఎవరికైనా ఆనందమే కదా, జీతం లేకుండా సేవ చేస్తానంటే. కానిన్బట్టక సంతతంబు మదివే అట్కన్ గొల్తు. కొంతమంది ఏమీ జీతం తీసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉంటారండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉంటారు బాగా. అటువంటి వాళ్ళు ఏమీ ఆశించరు, డబ్బులు ఆశించరు. రోజు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు చేతులు కట్టుకుని. ఆ ఇళ్ళాలు చస్తూ ఉంటుంది వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టలేక. ఆయన కూడా బలగం 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 అని మొత్తం ఈ జలగలన్నింటినీ చేరేసి కూర్చుంటాడు అక్కడ. సరే కానీ ఆయన కర్మ అయింది. కానీ ఇందులో సమస్య ఏమిటంటే వాళ్ళు డబ్బు ఏం ఆశించరు. అన్న నువ్వు నాకు ఇచ్చేదేంటన్నా, నీకోసం ప్రాణం ఇచ్చేస్తా, ఊరికే ఇవ్వడం, తర్వాత టికెట్ ఆయనకి ఇప్పించాలి. ఎందుకు ఇస్తాడు లేతాను ఇక్కడ, ఇదే లెక్క. ఏమీ డబ్బులు ఆశించకుండా జీతం లేకుండా పనిచేసేవాళ్ళు ఇప్పటికీ మన దగ్గర ఉన్నారండి. మన బంధువులు మన నుంచి ఏం ఆశించరు, మన మిత్రులు మన నుంచి ఏం డబ్బులు ఆశించరు. కానీ చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఆశిస్తారుగా. మీ అమ్మాయి పెళ్ళికి వచ్చి నేను అంత సర్వీస్ చేశాను, నేను నా పిల్లలు, మరి మా అమ్మాయి పెళ్ళికి నువ్వు రావా అంటారు. రమ్మని కాదు, ఇక్కడ సేవ చేయమని అర్థం. ఊరికే వచ్చి భోజనం చేయమని కాదు, అక్కడ సేవ చేయమని. ఏమి ఆశించకుండా ఎవరు ఉంటారండి. అందుకని శివుడు కూడా ఆశ్చర్యపోయాడు దూర్జటి మాటకి. నీ నాసందొడబాటు మాట వినుమి. నీవు నేను ఒక ఒప్పందం చేసుకుందామయ్యా. నీ చేతనే కానిన్బట్టక, నేను డబ్బులు తీసుకోకుండా నీ దగ్గర పనిచేస్తా. అంతేకాదు, డబ్బులు తీసుకోకుండా పనిచేసేవాడు శ్రద్ధగా చేస్తాడా? డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్ళే శ్రద్ధగా చేయట్లేదు కదా. లక్షల జీతాలు ఉన్నా లంచాలు మింగుతూనే ఉన్నారు కదా. అందుకని డబ్బులు ఇవ్వకపోతే నువ్వు శ్రద్ధగా చేస్తావా అంటే ఏమంటున్నాడంటే, రాసిస్తా మదివే అట్కన్ గొల్తు. చాలా సంతోషంగా ఆనందంగా నువ్వు చెప్పిన పనల్లా చేస్తా. ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నావంటే, అంతఃసపత్రానీ కంబున గొప్పగింపకము నన్ను ఆపాటి ఏ జాలు. నా మనస్సులో 6 శత్రువులు ఉన్నారు. అంతఃసపత్న అనీకము. అంతః అంటే లోపల ఉన్నారు, సపత్న అంటే శత్రువులు, అనీకము అంటే సమూహం. నా మనస్సులో 6 ఉన్నారు. ఇంకా 6 60 మందిని తీసుకొస్తున్నారు. ఈ 6 ఎవరయ్యా? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6
అంతఃసపత్రానీకంబున గొప్పగింపకము. సాధారణంగా ధనవంతులకి, నాయకులకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి బయట ఉంటారు శత్రువులు. ఈయన ఉంటున్నాడు, నా లోపలే ఉన్నారయ్యా, బయట ఎవరు లేరయ్యా. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలోనే శత్రువులు 6 ఉండి ఇంకో 60 మందిని లాక్కొస్తున్నాయి. వాటి బారి నుంచి నన్ను కాపాడు, ఆ పాటియే చాలు, ఇంకేమీ నాకు అక్కల్లా అన్నాడు భగవంతుణ్ణి. మనం అది కోరాలండి. ఎంతమంది మనలో గుళ్ళోకి వెళ్ళి ఈ కోరిక కోరడానికి సిద్ధంగా ఉన్నారండి. కామం ఉండద్దంటే కామవాంఛ అనుకోకండి, పొరపాటు మాట. కామవాంఛ వేరు, కామం వేరు. కామవాంఛ అంటే లైంగిక వాంఛ, అది వేరు. కామం అంటే కోరిక. ఏ కోరికైనా కామమే. కానీ మంచి కోరికలు ఉంటాయి కదా, ఒక మంచి మాటలు వినాలనే కదా మీరందరూ ఇక్కడికి వచ్చింది. అది మీకు ఉండవలసిన కోరిక. ఏమైనా సరే ఇంతమంది నా కోసం చూస్తున్నారు కాబట్టి నేను వచ్చి చెప్పాలి అనేది నాకు ఉండవలసిన కోరిక, పట్టుదల. అది లేకపోతే ఇవి నడవు. ఇంత కార్యక్రమం ఏర్పాటు చేయాలని వారి కోరిక, లేకపోతే నడవండి. ఇవి మంచివే, వీటిని సత్వగుణం అంటారు. ఇవి పెంచుకోవాలి మనం, తప్పదు. కానీ ఎక్కడికెక్కడే వదిలేయాలి. అంటే ఇంక నేను ఏదో చేసేసాను, చెందేసాను, ఈ అహంకారం పనికిరాదు. ఇంకా ఒక మంచి పని చేసాం, 10 మంది సంతోషించారని వారు, ఓ మంచి మాటలు విన్నాం, 10 మంది బాగుంది అని, మన జీవితాలు బాగుపడుతున్నాయని మీరు 4 మంచి మాటలు చెప్పగలిగాం. అంత దూరం నుంచి వచ్చి అదే చాలు నా కోరి నేను, ఈ కోరికల వల్ల ఇదే సంతృప్తి, ఇంకేం అక్కర్లేదు. ఇంతకు మించి ఏమన్నా ఆశించాము అంటే అయిపోయినట్టే. కానీ దిక్కుమాలిన మనస్సు అలా ఉండనివ్వదండి. ఒక్కసారి కోరిక అనేది మనస్సులో ప్రవేశిస్తే, నిజానికి 6 ఉన్నాయి కదా, 6 లేవు. ఆలోచించండి కాస్త. కామం, క్రోధం, లోభం, ఆ 3 ఈ వరుసగా రాయండి. ఇటు వరుస లెఫ్ట్ సైడ్ ఎడం వైపు. దానికి ఎదురుగా మోహం, మదం, మాత్సర్యం రాయండి. ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటారు ఇంగ్లీషులో. జతపరచుము అనేది రాస్తారు. ఇటో 3 వస్తువులు, అటో 3 వస్తువులు రాస్తారు, జతపరచమంటారు. అలాగా కామం, క్రోధం, లోభం రాయండి. ఆ 3ంటికి ఎదురుగా మోహం, మదం, మాత్సర్యం. కామం ముందు కోరిక. కోరిక ఉండడం తప్పు కాదు, తీరితే తీరుతుంది, లేకపోతే లేదు. కానీ అది మోహం స్థాయికి వెళ్ళిపోతుంది కొంతమందిలో. అంటే అది తీరితే కానీ నేను ఉండలేను, అది తీరితే కానీ నేను ఉండలేను అంటాడు. అది మోహం. ఏ కోరికని మనం ఆ స్థాయికి వెళ్ళనీయకూడదు. ఈ పెళ్ళి జరిగితే కానీ నేను ఉండలేను, ఈ ఉద్యోగం వస్తే కానీ నేను ఉండలేను, నాకు ప్రమోషన్ వస్తే కానీ నేను ఉండలేననే మాట వస్తుందంటే అది మోహంగా మారిందనమాట. ఈ కోరిక తీరాలి, ఈ ఉద్యోగం రావాలి, ఈ పెళ్ళి కావాలి, ఈ సంపద కావాలి, తప్పు లేదండి, ఎవరికైనా ఉంటుంది. దాని గురించి ఇంత మొండి పట్టుదల పనికిరాదు. వదిలేయవలసి వస్తే వదిలేయాలి, లేకపోతే ఏమవుతుంది, ఈ కామం మోహంగా మారుతుంది. రెండోది క్రోధం. కోపం ఉంటుంది అప్పుడప్పుడు. కొన్ని విషయాల్లో కోపడకపోతే పనులు అవ్వవు. ముఖ్యంగా ఒక సంస్థకి యజమానిగా ఉన్నవాడు కాస్త కింద వాళ్ళని మందలించకపోతే ఎవడూ పనిచేయడు. కుటుంబంలో కూడా అప్పుడప్పుడు కాస్త పని మనుషుల్ని, వీళ్ళని కాస్త మందలించకపోతే పనులు జరగవండి. మనం మంగళహారతి ఇచ్చి స్వాగతాలు చెప్తే ఎవడో పనిచేయడు. ఇక్కడ కాస్త గట్టిగానే మాట్లాడాలి. నువ్వు ఉన్నా లేకపోయినా మా ఇల్లు నడుస్తుంది, ఉద్యోగం నీ అవసరం కానీ నా అవసరం కాదనే యజమానురాలు మాట్లాడాలి తప్ప, నువ్వు లేకపోతే మా ఇల్లు అయిపోయినట్టేనే అని ఇల్లాలు అందే అంటే అయిపోయినట్టే. సర్వమంగళ నామాసీత. ఈ ధైర్యం మన మనస్సులో ఉండాలి. దాని మీద పని మనిషి మీద ఆధారపడుతుందా మన జీవితం? నువ్వు వస్తే నీకే మంచిది, లేకపోతే ఇంకోళ్ళని పిలుచుకుంటాం, నీకంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం, లేకపోతే నేనే దోవుకుంటా అని అట్ట ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే జుట్టెట్టుకుని ఆడించేస్తారు. అందుకని క్రోధం ఉండవలసిందే. ఎంతవరకు అది మనం పిలిస్తే రావాలి, దానంతటది వచ్చేయకూడదు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి అంటాడు, రామచంద్రమూర్తికి కూడా కోపం ఉంటుందిట. ఎలా ఉంటుందంటే సహజంగా ఉండదుట, ఆయన తెచ్చుకుంటాడట. తెచ్చి మరి రావణాసురుడు లాంటి వాడిని చంపాలి అంటే కోపం లేకుండా ఎలా సాధ్యమండి? ఆ కోపాన్ని తెచ్చుకున్నాను. రావణం ప్రేక్ష హృష్టాత్మ జయార్థం సముపాగమతు సర్వయత్నేన మహత వధేతస్య ధృతో భవతు అంటాడు ఆదిత్య హృదయంలో. ప్రత్యేకం ఆదిత్య హృదయంలో ఆయన ఒక్కసారి శక్తి నీరసించేసరికి అగస్త్యుడు ఉపదేశించిన ప్రకారం సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి ఆదిత్య హృదయం రూపంలో చేసేసరికి ఆయన మనస్సు ఎలా ఉంది? రావణం ప్రేక్ష హృష్టాత్మ. యుద్ధం ప్రారంభానికి ముందు
రావణ యుద్ధం 21 రోజులు జరిగింది అంటారు. చివరి 21వ రోజు రావణాసురుడు చనిపోయాడు. ఆ 21వ రోజు నాటికి రాముడు పరిస్థితి ఏమిటంటే చేసి 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 లక్ష్మణుడు 2 సార్లు చనిపోతే బాధపడి అనేక విషయాలు గుర్తొచ్చి అసలు మనం గెలుస్తామా లేదా అనే అపనమ్మకం కూడా ఏర్పడి అనేక రకాల ఇబ్బందుల కారణంగా నీరసం వచ్చింది స్వామికి. అందుకే ఆదిత్య హృదయం స్తోత్రం మొదట్లో ఒక మాట ఉంటుంది. మొదట్లో అక్కడ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అని మొదలవుతుంది ఆదిత్య హృదయం. గమనించండి ఎంత గొప్ప స్తోత్రమో, ఎంత సైకాలజీ అందులో ఉందో. తతో యుద్ధ పరిశ్రాంతం, అప్పుడు యుద్ధంలో బాగా అలిసిపోయి ఉన్నట్టు రాముడు. సమరే చింతయా స్థితం, యుద్ధాన్ని గురించిన చింత, మామూలు ఆలోచన కాదు, కొంచెం ఇబ్బంది అయిన ఆలోచనే చింత అంటారు. మంచి ఆలోచన చింత అనరుగా. ఆయన చింతలో ఉన్నాడు శుభవార్త కాదు, దుర్వార్త. అందుకని సమరే చింతయా స్థితం, యుద్ధంలో ఆయన చింతలో పడ్డాడు. గెలవగలనా, అసలు ఇదంతా ఎందుకు వచ్చింది ఇది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. యుద్ధం ఎందుకు వచ్చింది? సీతాదేవి రావణాసురుని తీసుకురావడం వల్ల. వాడెందుకు తీసుకొచ్చాడు? అక్కడ మేమిద్దరం లేకపోవడం వల్ల. మేమిద్దరం ఎందుకు లేకుండా పోయాం? ఆవిడ మాయలేడని కోరడం వల్ల. ఆ మాయలేడు కోసం నేను వెళ్ళడం వల్ల. పోనీ లక్ష్మణుడు కూడా ఎందుకు లేకుండా పోయాడు? వాడెవడో దొంగరపులు అరవగానే మిమిక్రీ చేయగానే ఈవిడ గుర్తించకుండా వెళ్ళవయ్యా లక్ష్మణుడిని తోసేయడం వల్ల. చివరికి కోపం అంతా ఎక్కడికి మారింది? సీతాదేవి మీదకి మారింది. అసలు ఆ దిక్కుమాలిన కోరకుండా ఉంటే ఈ గొడవ లేదు కదా. మనము ఇలాగే ఉంటాం. గమనించండి, సీతాదేవి వేరు కాదు, రాముడు వేరు కాదు, మనం వేరు కాదు. మన కోరికలు ఇలాగే ఉంటాయి. ఇంటి నిండా బంగారం ఉంటుంది, ఇంటి నిండా వస్తువులు ఉంటాయి, అయినా సరిపో. ఎవరింటికో వెడతాం, పెళ్ళికో పేరెంటానికో, అక్కడ ఒక పెద్ద సోఫా సెట్ హాల్లో కనపడుతుంది. అదొక ఐరావతంలా ఉంటుంది. దాని చుట్టూ అష్టదిగ్గజాల్లా ఇంకా 4 కుర్చీలు ఉంటాయి. వెంటనే ఇంటాయనకో ఇల్లాలకో అది ఉండాలి. ఇంత వెళ్ళా ఉండగానే సరిపోయింది, అది ఉండాలి అంట. మన కర్మకాల ఆ రోజే పేపర్లో పెద్ద ప్రకటన వస్తుంది. ఇదే సోఫా, ఐరావతాలు, అష్టదిగ్గజాలు, చాలా తక్కువ, వెరీ ఈజీ ఈఎంఐ, మీరు నెలకి 1000 రూపాయలు కడితే చాలు అంటాడు. అది చూసి మనం ఏం చేస్తాం? వెంటనే ఫోన్ తీసుకుని నొక్కుతాం. తర్వాత వాడు మన పేక నొక్కుతాడు. ఆ కిందకంటా చదవాల ప్రకటన. కింద చిన్న పువ్వు గుర్తు పెట్టి రాస్తాడు. ఏమిటో తెలుసా? షరతులు వర్తిస్తాయి అంటే కొంపలు ఆరిపోతాయి అని అర్థం. అది చూడం మనం. నువ్వు 1000 కదా ఈఎంఐ, 2000 కదా ఈఎంఐని, ఐరావతాలని, అష్టదిగ్గజాలని ఇంటికి తీసుకొచ్చావు అనుకో, అందులో కూర్చునేవాడవడు నీ ఇంటికి వచ్చిన నాబోటిగాడు. నీకేం వచ్చింది ఇక్కడ? నువ్వు కూర్చుంటావా? నువ్వు ఉద్యోగం, నీ పెళ్ళాం ఉద్యోగం, ఎవడు కూర్చుంటారు ఇక్కడ? సోఫాలంత శరీరాలు మనం పెంచుకున్నాం కానీ సోఫాలో కూర్చునేలా లేవండి మనం. ఎవడికి అదృష్టం ఉంటే నాబోటిగాడికి వచ్చి కూర్చుంటాడు అక్కడ. అందుకే మా ఇంటికి వచ్చి చూడండి, చాలా చిన్న సోఫా ఉంటుంది, 3 పడతారు, అందులో 2 పడతారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే 3వ వాడు వస్తే బయట నిలబడమంటాను, మళ్ళీ రాడు, గొడవలేదు. ఇంకా అందరికీ మనం మర్యాదలు చేసి కాఫీలు కూడా ఇచ్చామనుకో, వచ్చి కూర్చుంటారు మా ఇంట్లో. ఎక్కడ ఆయన చూడడమే పుణ్యం, నువ్వు చూడడమే పుణ్యం, మరి నా కాఫీ సంగతి ఏంటి? ఇక్కడ అంతంత మర్యాదలు మనం చేయక్కర్లేదండి. ఇక్కడ అవసరం లేదు. ఇల్లు ఉన్నది మన కోసం కానీ వచ్చిపోయే వాళ్ళ కోసం కాదండి. ఇక్కడ అతిథి మర్యాదలు చేయడానికి ఏం మనుస్మృతికారం కాదు ఇది. ఎవడొచ్చేవాడు మన ఇంటికి? ఇక్కడ ముందు మన కుటుంబం బాగుండాలంటే అప్పులు లేకుండా ఉండాలి. ఇదే సరిగ్గా ఈ క్రోధం పెరిగి అది ఎందుకు అవుతుంది? ఇలా కోరికలు ఎందుకు పెరుగుతాయి? ఇలా పెరిగేసరికి అది కొంటాం, అక్కడి నుంచి ఈఎంఐ కట్టాలి. దానికి నెలకు 25,000 కట్టమంటాడు. ఎందుకంటే మీకు అందులో అలా చెప్పాం కానండి, ఈ రంగు వేరండి, రుచి వేరండి, అది వేరండి, ఇది వేరండి, మొత్తం మీద మీరు నెలకు 10,000 కట్టాలంటాడు. అప్పటికే 2 లక్షలు ఈఎంఐ కడుతున్నావు, ఈ 10,000 దానికి జోడింపయింది. ఇప్పుడు సోఫాలో నువ్వు ఆనందంగా ఉండలేవు. కోరికల మనిషిని ముంచేయడం అంటే ఇదే, భ్రమలో ముంచేయడం అంటే ఇదే ఖచ్చితంగా. అప్పుడు కోపం వస్తుంది ఖచ్చితంగా. అందుకని రామచంద్రమూర్తికి కూడా మాయలేడు గురించి సీతాదేవి మీద కోపం వచ్చింది. ఏకంగా నీరసపడ్డాడు మనిషి. యుద్ధాయ సముపస్థితం, యుద్ధం చెయ్యాలా, తప్పదా అనుకున్నట్ట. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి, ఆయన కులగురువు లాంటి వాడు కాబట్టి అగస్త్య మహర్షి వచ్చి రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం,
ఈయన సర్వానరీన్ విజయిష్యసి. రామ రామ రామ, కంగారు పడకయ్యా, నా బిడ్డ లాంటి వాడవయ్యా, నా బిడ్డ లాంటి వాడయ్యా, లోపాముద్రాదేవి నిన్ను బిడ్డగా భావించిందయ్యా, కంగారు పడకు. నేను మీ వంశ ప్రతిష్టకి మూలమైనటువంటి సూర్యభగవానుని యొక్క స్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను, దాన్ని చదవయ్యా, దాన్ని పారాయణ చేయవయ్యా, జపం చేయవయ్యా, నీకు అనంతమైన శక్తి. అంటే అర్థం ఏంటంటే సోలార్ ఎనర్జీ. ఆదిత్య హృదయం అంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ. ఎప్పుడైనా ఎప్పటికీ డాక్టర్లు ఏం చెబుతున్నారు, నీరసంగా ఉంటుందండి, చర్మం అంతా అదోలా ఉంటుందండి అంటే డి విటమిన్ తక్కువైందమ్మా, బయట కూర్చోబెళ్ళి అన్నారు. డి విటమిన్ అంటే ఆదిత్య హృదయమే, అంతకంటే ఏం లేదు అక్కడ. డాక్టర్ గారు డి విటమిన్ అంటే మనం కూర్చుంటాం, ఆదిత్య హృదయం చదవమంటే ఇట్స్ ఆల్ రిలీజియన్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇక్కడ. అంచేత డాక్టర్లు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నాం, మీరు డి విటమిన్ రాయకండి, ఆదిత్య హృదయం చదవమని రాయండి, అప్పుడు బాగుంటుంది. సంధ్యావందనం చేస్తే పూర్వం బ్రాహ్మణులు మీరు గమనించండి, అరుగు మీద కూర్చొని చేసేవారు, నదిలో నిలబడి చేసేవారు, చెరువులో నిలబడి చేసేవారు. ఇంట్లో చోట్లేక సన్లైట్ పడాలి, సూర్యకాంతి పడాలి. అరుగుల మీద చేయడం ప్రదర్శన కాదు, అరుగుల మీద చేయడం ఎందుకంటే సూర్యకాంతి పడాలి. ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని చేయకూడదు సంధ్యావందనం, మంచం మీద కూర్చుని. సంధ్యావందన సమయంలో సూర్యకాంతి పడాలి హాయిగా, అదంతా డి విటమినే. ఒక్కసారి సోలార్ ఎనర్జీ పనిచేసి సూర్యుడు అభయం ఇచ్చేసరికి నీరసపడి రావణుణ్ణి గెలవగలనా, యుద్ధం చేయక తప్పదు కదా అనుకున్నటువంటి రామచంద్రమూర్తి ఎలా అయ్యాడు అంటే 31 శ్లోకాల ఆదిత్య హృదయం ముగిసేసరికి చివర 31లో ఏముంటుందో అంటే అంతే, జయార్థం సముపాగము ధరరా, నీ సంగతి చూస్తా అన్నట్టు. ఎడం చేత్తు ధనుష్యులా పట్టుకుని కుడి చేత్తో బాణం తీస్తున్నా, నీ సంగతి చూస్తా. జయార్థం సముపాగమతు, దేవతా స్తోత్రాన్ని చదవక ముందు యుద్ధానికి సిద్ధమయ్యాడు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు వాల్మీకి మహర్షి, విజయం పొందడానికి సిద్ధమయ్యాడు అన్నారు. అదే మన దేవతా స్తోత్రాల రహస్యం, స్తోత్రాల రహస్యం అది. ఎప్పుడు నీరసంగా ఉన్న ఒక విష్ణు సహస్రము, ఒక లలితా సహస్రము, ఒక ఆదిత్య హృదయము, అన్నిటికంటే మించింది రామరక్షా స్తోత్రం ఉంది, గొప్ప స్తోత్రం. బుధకౌశిక మహాముని రచించాడు, చాలా గొప్ప స్తోత్రం, అది చదవండి. నీరసించి అలా కూర్చుని ఎవడికో ఫోన్ చేయడం ఎంత వద్దండి, రాముడికి ఫోన్ చేయండి ఒప్పుకుంటే, ఆయన పలుకుతాడేమో చూద్దాం. రామరక్షా స్తోత్రం చదవండి. సీతారాములు లక్ష్మణ సమేతులై మనని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి బలాన్ని మరి ఎవరన్నా ఇవ్వగలరా? ఏ టానిక్కులైనా ఏ వైద్యులైనా ఇస్తారా? దైవబలం ముఖ్యంగానే ఈ బలాలన్నీ ఏం పనికొస్తాయండి? అలాగా క్రోధం వచ్చింది, ఆయనకి తెచ్చుకున్నాడు. సూర్యుని చూడగానే ఉత్సాహం వచ్చింది. అంచేత క్రోధం మనకి అలా మారకూడదు, క్రోధం మళ్ళీ మదంగా మారకూడదు. అలాగే ఉండొచ్చు కామం, క్రోధం, లోభం, స్వార్థం ఉండొచ్చు. ఎవరికైనా స్వార్థం ఉంటుంది, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని పోటీ పడకపోతే దేంట్లోనూ గెలవలేం కదా. పోటీ పడచ్చు, తప్పులేదు, కానీ మనకే రాదు, ఇంకొకళ్ళకి వస్తుంది. అప్పుడు మాత్సర్యం వస్తుంది, అసూయ వెంటనే. నాకు రాంది వాళ్ళకి ఎలా వచ్చింది, బాగుంది, మనకు యోగం లేదు, వారికి వచ్చింది, వారికంటే మనం తక్కువ ప్రతిభావంతులం, వారు ఎక్కువ ప్రతిభావంతులు, అందుకని వచ్చింది. ఒకవేళ ప్రతిభ సమానమైన వాడికి ఎవరో రికమెండేషన్ చేశారు, వాడి యోగం మంచిది, మనకి లేదు, వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా అసూయపడ్డం మొదలెట్టామనుకో, పోయిన ఉద్యోగం రాకపోగా బీపీ వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి షుగర్ వస్తుంది, అక్కడి నుంచి డాక్టర్ గారి దగ్గరికి వెడితే మొత్తం ఆ రకం అమ్మయ్యారు అక్కడ. అంచేత ఈ 6 శత్రువులు ఉన్నారే, కామం పెరిగి మోహం అవ్వడం, క్రోధం పెరిగి మదం అవ్వడం, లోభం పెరిగి మాత్సర్యం అవ్వడం, ఇవి పెరగనీయకుండా కామక్రోధ లోభాల దగ్గరే ఆపు చేయగలిగితే అంతకంటే మంచిది ఉందా? అందుకని అంతఃసపత్నానీకంబునగప్పగింపకుము నన్ను, నా లోపలే ఉండి నన్ను బాధపెడుతున్న ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవావి నన్ను బాధ పెట్టకుండా చూడవయ్యా, ఆ పాటియే చాలు, ఇంకేం అక్కర్లేదు అని ఆ రోజుల్లో రాజులు కవులకి పండితులకి ఏమిచ్చేవారో చెబుతున్నాడు. తేజీనొల్లన్ కరినొల్లను వల్లను సిరుల్ శ్రీకాళహస్తీశ్వర. తేజీ అంటే గుర్రం, నాకు గుర్రాలు అక్కర్లేదు. కరినొల్లను ఏనుగులు అక్కర్లేదు. వల్లను సిరుల్ ఈ మహారాజులు నాకు ఇచ్చేటువంటి పొలాలు, డబ్బు ఏమీ అక్కర్లేదు. ఈ 3 ఆ రోజుల్లో రాజులు కవుల్ని పండితుల్ని పోషించడానికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రమే ప్రధాన వాహనం. వాహహ అంటే సంస్కృతంలో గుర్రం అని అర్థం, ప్రధాన వాహనం. ఈ రోజుల్లో వాహనం అంటే కారు అని అర్థం. అంటే ఈ రోజుల్లో మనం అన్వయించుకోవాలంటే నా కారు అక్కర్లేదు అని లెక్క.
అందులో మళ్ళీ ఏనుగులు అక్కర్లేదంటే పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, ఫార్చ్యూనర్ అంటారు, BMW అంటారు, లిమోజిన్ అంటారు, చాలా ఉంటాయి. అవి కూడా కొంటున్నారు కొంతమంది. మధ్యన బాగా అప్పులు చేసి మరీ కొంటున్నారు. మామూలు కారు కొండవు. కొడుకు కొనమని అనగానే, కోడలు కొడుకు అడగగానే మామూలు 10 లక్షలు 15 లక్షలు మనకి సరిపోదు, పెట్టో 50 లక్షలు. పైగా అడిగితే ఏమంటాడంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. 50 లక్షలు పెట్టి ఎలా కొన్నావు అంటే 95% లోను సార్. నీ అజ్ఞానానికి నమస్కారం. 50 లక్షల కారా, 95% లోనా? బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఎలా కడతావయ్యా? కారెక్కి కూర్చోగానే సరిపోయిందా? అప్పుడు లోపల ఆలోచన ఎలా ఉంటే 1వ తారీఖు వచ్చేసరికి మెసేజ్ వస్తుంది, కారు EMI 1,00,000 కట్టుకో, ఇల్లు EMI 50,000 కట్టుకో, సోఫా EMI 10,000 కట్టుకో, మొత్తం జీతం అంతా కట్టుకో, నువ్వేం కట్టుకో, గోచి పెట్టుకో. ఇప్పుడు EMI లేని వాళ్ళంటూ ఉన్నారంటే అసలు ఎవరైనా? నాకు అనుమానం. నేను అదృష్టవంతుడు, నాకు లేదు. మీకు ఎవరికైనా లేకపోతే చేతులు ఎత్తండి. నాకు EMI అమ్మాయ అక్కడక్కడ ఉన్నారు కొంత. చిత్తూరు మంచూరు ఉండవు, మిమ్మల్ని చూడడం పుణ్యం. అక్కడక్కడ ఉన్నారు చూడండి, అక్కడొకళ్ళు ఇస్తారు. EMI లేని వాళ్ళు అక్కడొకళ్ళు అందరూ ఉన్నవాళ్ళే. ఎందుకు వస్తున్నాయండి? మన కోరికలే. అదే కాళహస్తి శతకం. కోరిక పుట్టింది, అది రాకపోతే క్రోధం. 6 లేవండి శత్రువులు, కోరికే ముందు శత్రువు. కోరిక పుట్టింది, అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను ఉండలేను అనడం మోహం, అది నాకు తీరింది అని గర్వించడం మదం, అది నాకు కాకుండా ఇంకోటికి తీరిందనడం మాత్సర్యం. వెనక మొత్తానికి కోరికే మూలం. ఆ కోరిక లేకుండా చేసుకుంటే చాలు. అందుకే గుళ్ళోకి వెళ్ళి మనం ఈ పద్యం చదువుకోవాలి. స్వామి నాకు కోరికలు లేకుండా చెయ్యేని కోరుకోవాలి. అదే కోరిక. మనం అది చెయ్యం. ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు. పిల్లకి పెళ్ళి అవ్వలేదు, 30 ఏళ్ళు వచ్చినాను బాధపడుతున్నాం అనుకోండి, గుళ్ళోకి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అమ్మాయికి పెళ్లి చేయి. అది కూడా విచిత్రం. ఎవరిని అడుగుతాం? షిరిడీ సాయిబాబాని అడుగుతాం, ఆంజనేయ స్వామిని అడుగుతాం, అయ్యప్ప స్వామిని అడుగుతాం. వాళ్ళు ముగ్గురు మీటింగ్ పెట్టుకుని నవ్వుకుంటారు, వేరే మనం ముగ్గురం బ్రహ్మచారులం కదా, మన అడుగుతాడు ఏమిటి వీడు అని. పెళ్లి కావాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే 16,000 పెళ్ళిళ్ళు అవుతాయేమో, ఒకటి కాదు. ఎవరిని ఏది అడగాలో కూడా మనకి తెలియదు. కనీసం వెంకటేశ్వర స్వామిని అడిగితే 2 పెళ్ళిళ్ళు అవుతాయి. శివుణ్ణి అడిగామనుకో, పక్కన ఒక ఆవిడ, నెత్తి మీద ఒక ఆవిడ పెట్టుకుని ఇస్తాడని. అయ్యప్ప స్వామిని షిరిడీ సాయిని పెళ్లి చేయమండం ఏంటి? వాళ్ళేజ్ కాకుండా కూర్చుంటే ఎక్కడ? అసలు ఆ కోరిక ఎందుకు కోరుతున్నావు? టెన్షన్ తట్టుకోలేకండి. సంబంధం మా అమ్మాయికి పెళ్ళి అయితే నీ మెట్లన్నీ మోకాలతో, అసలు నేను ఎవడెక్కమన్నాడు? నువ్వు మోకాలతో ఎక్కితే దేవుడు జాలి పడతాడా? ఎంత జ్ఞానం! ఇంటి దగ్గర కూర్చోవమ్మా అని చెప్తే మోకాళ్ళతో ఎక్కుతానంటావు ఎక్కడ? అక్కడ నువ్వు మోకాళ్ళు ఎక్కుతూ ఉంటే అయ్యో అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి అయ్యో అనాలా? ఇదంతా అహంకారం ఉండి ఒక రకంగా. నీ గురించే పట్టించుకోవాలా దేవుడు? నువ్వు మోకాళ్ళతో ఎక్కితే ఆయనకే, అసలు ఎక్కకపోతే ఆయనకే. ఆ కోరిక కోరే ముందు. పైగా దేవుడు చాలా తెలివైన వాడు. మనం అమ్మాయికి పెళ్ళి అవ్వలేదని కోరేమనుకో, అవుతుందమ్మా, నెల్లాళ్ళలో అవుతుంది. తిరుపతి మొక్కు తీర్చుకుంటాం, రావణాసురుడు వస్తాడు. అప్పుడు మళ్ళీ ఏమంటాం? రావణాసురుడు వచ్చాడు, మరి కోరేటప్పుడు ఆ మాట చెప్పలేదుగా అంటాడు ఆయన. మనకింత తెలివి ఉంటే మన పుట్టించిన దేవుడికి ఎంత తెలివి. నువ్వు అల్లుడు కావాలి అన్నావు కానీ వాడు రావణాసురుడు కావద్దని అనలేదు కదా. వాడు ఖాళీగా ఉన్నాడు, పంపించాను, చేసుకున్నాడు అంతే అంటాడు. రావణాసురుడు ఏం చేస్తాడో అమ్మాయిని అందరికీ తెలుసు. మండోదరుని చూసినట్టే చూస్తాడు. అది కోరిక కోరగానే సరిపోలేదండి, దానికి ఉపాంగాలు చాలా ఉంటాయండి. అవన్నీ ఎలా ఉంటాయి? అందుకని ఆ కోరిక వద్దు అసలు. అదే కోరుతున్నాడు. మరి నాకు ఈ కోరికలు అనేవి లేకుండా చూడవయ్యా. నాకు గుర్రాలు వద్దు, ఏనుగులు వద్దు, డబ్బులు వద్దు, అంటే ఈ రోజుల్లో కార్లు వద్దు, విమానాలు వద్దు, ఏమీ వద్దు, కోరికలు లేకుండా చూడు. ఈ పాటి ఏ జాలు తేజీనొల్లను కరినొల్లను వల్లను శిరుల్ శ్రీకాళహస్తీశ్వర.